హాయ్ హాయ్ అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏదో పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి. అమ్మ చేసి పెడితే తినుకుంటూ బాగుంటాము. కానీ పెళ్ళైన తర్వాత మనమే వండాలి, ప్రతిరోజు మనమే వండాలి. ఏం చేద్దాం, ఆడవాళ్ళు అయి పుట్టిన తర్వాత వంట చేయక తప్పదు, పాత్రలు కడక తప్పదు కదండి. ఏం చేద్దాం, అంతే, మన పని మనం చేయాలి. ఇంకేంటండి, మీ ఇంట్లో ఏం కూర వండారో మా కామెంట్ పెట్టండి. అందరూ వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్స్ కొట్టండి అబ్బా. అలా ఏదో అట్లా చూస్తారు, పైకి తోసేస్తా అంటారు. ఒక చిన్న లైక్ కొడితే ఏమన్నా అరిగిపోతారా? సారీ ఏమనుకోకండి, అరిగిపోతారా అవన్నీ అన్నందుకు. తమాషాగా అన్నా అనమాట. మీరంతా మా ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఉండే వాళ్ళంతా మనమందరూ వీడియోస్ చేయాలి, బాగా విన్ అవ్వాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకేంటండి మరి, ఇంకేంటి విశేషాలు? పెళ్ళైన తర్వాత ఏదేదో సాధించాలనుకుంటాం, కానీ ఏం సాధించలేము, వంట చేయడం తప్ప, అంతే. కానీ దీంట్లో కూడా ఆనందం ఉంటుందండో. మా ఆయనకు ఇష్టమైన కూరలన్నీ వండి పెట్టచ్చు స్వయంగా, మన చేతులతో, మన వాళ్ళకి, మన పిల్లలకు, మన వాళ్ళకు, మన హస్బెండ్కు, మన పెద్దవాళ్ళకు ఇష్టమైన కూరలన్నీ వండి పెట్టచ్చు. వాళ్ళందరూ తిని అబ్బా సూపర్గా ఉంది కూర అంటే మనకి ఎంత సంతోషం అవుతుంది తెలుసా. అలా ఇది కూడా ఒక లైఫ్ అండి. ఎంజాయ్. ఓకే, బాయ్.